बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। అర్-రహీఖుల్ మఖ్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ప్రముఖ వ్యక్తులు, వివిధ తెగల్లో ఇస్లాం ధర్మ ప్రచారం. దైవదూత శకం 10 జీఖాదా మాసం క్రీస్తు శకం 619 జూన్ చివరి భాగం లేదా జూలై నెల ప్రారంభ కాలంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్కు వెళ్ళడం, అక్కడి పేరు మోసిన వారికి తెగలకు ఇస్లాం సందేశాన్ని ఇవ్వడం ప్రారంభించారు. హజ్ కాలం దగ్గర పడడం వలన హజ్ చేయడానికి సుదూర ప్రాంతాల నుండి, చుట్టుపట్ల నుండి ప్రజలు వాహనాలపై కాలినడకన మక్కాకు రావడం ప్రారంభమైంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి తెగలోనికి వెళ్ళి వారికి ఇస్లాం ధర్మం గురించి బోధ చేయడం ఆరంభించారు. దైవదౌత్యపు 4వ సంవత్సరం నుండే హజ్ కాలంలో బయటకు వెళ్ళి హజ్ యాత్రికులకు ఇస్లాంను గురించి పరిచయం చేయడం ఆయనకు పరిపాటే. ఇస్లాం ధర్మం బోధించబడిన తెగలు. ఇమామే జహరీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఏ తెగల్లోనైతే సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి ఇస్లాం ధర్మ ప్రచారం చేశారో ఆ తెగల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. బను అమీర్ బిన్ సాసా, ముహారిబ్ బిన్ హస్వా, ఫజారా, గస్సాన్, ముర్రా, హనీఫా, సలీం, అసబ్, బను నస్ర్, బనుల్ బకా, కల్బ్, హారిస్ బిన్ కాబ్, అజ్రా, హజారిమా తెగలు. అయితే వాటిలో ఏ ఒక్క తెగ కూడా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇమామే జహరీ లెక్కించిన ఈ తెగల్లో ఒకే సంవత్సరం కానీ ఒకే కాలంలో కానీ ఇస్లాం ధర్మ పరిచయం జరగలేదనేది గుర్తించాలి. దైవదౌత్య 4వ సంవత్సరం మొదలు హిజ్రత్ కంటే ముందు చివరి హజ్ వరకు గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగింది ఈ ప్రయత్నం. ఇబ్నే ఇస్హాక్ కొన్ని తెగల్లో ఇస్లాం సందేశ ప్రచారానికి జరిగిన ప్రతిక్రియ ఎలాగుందో కూడా వివరించారు. కొన్ని తెగల ప్రతిక్రియ ఎలాగుండిందో ఇక్కడ సంగ్రహంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాము. 1. బను కల్బ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తెగకు చెందిన ఓ శాఖ అయిన బను అబ్దుల్లా వద్దకు వెళ్ళి వారిని అల్లాహ్ మార్గం వైపునకు పిలుపునిచ్చారు. మాటల సందర్భంలో, ఓ బను అబ్దుల్లా, అల్లాహ్ మీ ముత్తాత పేరు ఎంతో మేలైనదిగా పెట్టాడు అని అన్నారు. కానీ ఆ తెగవారు ఆయన మాటలను లెక్క చేయలేదు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. 2. బను హనీఫా. వారి గుడారాల వద్దకు వెళ్ళి అల్లాహ్ ధర్మం వైపునకు పిలవడం జరిగింది. తాను దైవ ప్రవక్తనని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే అరబ్బులు ఇది వరకు ఇవ్వనంత దురుసు సమాధానం ఇచ్చారు ఆ తెగవారు. 3. అమీర్ బిన్ సాసా. వారిని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ధర్మమైన ఇస్లాం వైపునకు పిలుపునిచ్చారు. తాను దైవ ప్రవక్తనని చెప్పారు. దానికి సమాధానంగా బహిరా బిన్ ఫరాస్ అనేవాడు, దైవ సాక్షి, నేను ఖురైష్కు చెందిన ఈ యువకుణ్ణి అందుకుంటే పూర్తి అరేబియానే మృంగేయగలను అని చెబుతూ, చెప్పండి, ఒకవేళ మేము మీ ధర్మాన్ని స్వీకరిస్తే ఆపై అల్లాహ్ మీకు మీ వ్యతిరేకులపై ఆధిపత్యం ఇస్తే మీ తర్వాత అధికారం మా చేతికి వస్తుందా అని అడిగారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, అధికారం మొత్తం అల్లాహదే. ఆయన ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. ఓహో అలాగా, మీ సంరక్షణలో మా వక్షస్థలం అరబ్బు జాతికి ఎదురుగా పెట్టాలా? అల్లాహ్ మీకు విజయం చేకూరిస్తే అధికారం మరొకరి చేతిలో ఉంటుందా? మాకు ఈ ధర్మం అవసరం ఎంతమాత్రమూ లేదు పొండి అని తిరస్కార వైఖరిని అవలంబించాడు. ఆ తర్వాత అబూ అమీర్ తెగ తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వృద్ధాప్య కారణంగా హజ్కు వెళ్ళలేక అక్కడే ఉండిపోయిన ఓ వృద్ధుణ్ణి కలిసి విషయమంతా చెబుతూ, మా వద్దకు ఖురైష్ వంశానికి చెందిన
బను అబ్దుల్ ముతల్లిబ్ యువకుడొకడు వచ్చాడని, అతను తనను తాను ప్రవక్తగా ప్రకటించి తనను రక్షించమని అడిగాడని, అతనికి సహాయపడమని, వెంట తీసుకొని మన ప్రాంతానికి తోడుకొని పొమ్మని చెప్పాడని వివరించారు. ఇది విన్న ఆ వృద్ధుడు తన తలను 2 చేతులతో పట్టుకొని బాధపడుతూ, అయ్యో బనీ అమీర్, దీనికి పరిహారం మరేది? జరిగిపోయిన దానికి దిద్దుబాటు ఎక్కడిది? ఆ దైవం సాక్షి, ఎవరి చేతిలోనైతే ఫలానా వ్యక్తి ప్రాణాలున్నాయో, ఏ ఇస్మాయిల్ సంతతివాడు ఇప్పటి వరకు బూటకపు ప్రవక్త అని సవాలు విసరలేదు. ఆయన తప్పక ప్రవక్తే. మీ బుద్ధి వివేచనాలు ఎక్కడ అడుగంటిపోయాయి అని తల బాదుకున్నాడు. మక్కాకు వెలుపల విస్తరించిన విశ్వాస కిరణాలు. తెగలకు, వర్గాలకు ఇస్లాం గురించి ప్రబోధించినట్లే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరువేరు ప్రముఖ వ్యక్తుల్ని కలిసి ఇస్లాం సందేశాన్ని ఇచ్చారు. వారిలో కొందరు సకారాత్మకంగా స్పందించారు. హజ్ కాలంలో గడిచిన తరువాత కొందరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు కూడా. క్రింద వారి వివరాలు సంగ్రహంగా వివరించడం జరిగింది. 1. సువైద్ బిన్ సామత్. ఈయన ఓ కవి, లోతుగా ఆలోచించే మనస్తత్వం గలవారు. యస్రిబ్, మదీనా నివాసి. ఆయన దృఢ సంకల్పం, కవన వ్యాసంగం మరియు గౌరవోన్నతుల రీత్యా ఆయన జాతి ఆయనకు కామిల్, సంపూర్ణుడు అనే బిరుదు కూడా ఇచ్చింది. ఈయన హజ్ లేదా ఉమ్రా చేయడానికి మక్కా వచ్చినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను కలిసి ఇస్లాం ధర్మం వైపునకు రమ్మని ఆహ్వానించారు. ఆయనతో మాట్లాడేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ దగ్గర ఉన్నదేమిటి అని అడగగా, సువైద్, నా దగ్గర లుక్మాన్ జ్ఞానం ఉంది అని బదులిచ్చారు. అయితే విను, నా దగ్గర ఉన్నది దానికంటే మేలైన జ్ఞానం. అది ఖురాన్. దాన్ని అల్లాహ్ నాపై అవతరింపజేశాడు. అది మార్గదర్శకమైన జ్యోతి అంటూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దివ్య ఖురాన్ ఆయత్లను పారాయణం చేసి వినిపించారు. ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. వెంటనే ఆయన ఇస్లాంను స్వీకరిస్తూ ఇది ఎంతో మేలైనది అన్నారు. ఆ తరువాత ఆయన మదీనా తిరిగి వచ్చినప్పుడు బువాస్ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలోనే ఆయన చంపివేయబడ్డారు. ఆయన దైవదూత శకం 11 ప్రారంభ దశలో ఇస్లాం స్వీకరించినట్లు ఆధారాలున్నాయి. 2. అయాజ్ బిన్ మువాజ్. ఈయన కూడా యస్రిబ్, మదీనా నివాసియే, నవయువకుడును. దైవదూత శకం 11వ సంవత్సరం బువాస్ యుద్ధానికి కొన్ని రోజులకు ముందు ఓ అవస్ ప్రతినిధి వర్గం ఖజ్రజ్ తెగకు విరుద్ధంగా ఖురైష్ సహాయాన్ని అర్థించడానికి మక్కా వచ్చింది. ఆ ప్రతినిధి వర్గం వెంట వచ్చారాయన. అవస్ మరియు ఖజ్రజ్ అనే 2 తెగల నడుమ విద్వేషం పతాక స్థాయికి చేరిన రోజులవి. అవస్ ప్రజల సంఖ్య ఖజ్రజ్ ప్రజల సంఖ్య కంటే తక్కువ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ ప్రతినిధి వర్గం వచ్చిన విషయం తెలియగానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళారు. వారి నడుమ కూర్చొని ఇలా సంబోధించారు: మీరు ఏ ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చారో ఆ ధ్యేయం కంటే మేలైన విషయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నారు. అంతకు మించి మేలైన విషయం మరేముంటుంది అని ప్రశ్నించారు వారు. నేను అల్లాహ్ ప్రవక్తను. అల్లాహ్ నన్ను తన దాసుల వద్దకు వారు అల్లాహ్నే ఆరాధించాలని, ఆయనకు సహవర్తులుగా మరెవ్వరినీ నిలబెట్టవద్దని పిలుపునివ్వడానికి పంపించాడు. ఆయన నాపై గ్రంథాన్ని కూడా అవతరింపజేశాడు అంటూ ఇస్లాం ధర్మం గురించి విడమర్చి చెబుతూ దివ్య ఖురాన్ను కూడా పఠించి వినిపించారు. అది విన్న అయాజ్ బిన్ మువాజ్, ఓ నా జాతి ప్రజలారా, దైవ సాక్షి, మీరు ఇక్కడికి దేనికోసమైతే వచ్చారో దానికంటే ఇది మేలైన విషయం అని అన్నారు. కానీ ఆ ప్రతినిధి వర్గంలోని ఓ వ్యక్తి అబుల్ హైసర్ అనస్ బిన్ రాఫే ఓ పిడికెడు కంకరాలను ఎత్తి అయాస్ ముఖంపై విసిరి కొడుతూ, దీన్ని వదిలేయండి, నా వయస్సు సాక్షిగా చెబుతున్నాను, మనం మరో పనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడకు వచ్చిన వాళ్ళం అని అయాస్ మాటను ఖండించాడు. అయాస్ అప్పుడు మాట్లాడకుండా ఊరకుండిపోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా లేచి నిలబడ్డారు. వచ్చిన ప్రతినిధి వర్గం ఖురైష్తో ఒడంబడిక చేసుకోకపోవడంలో, వారి సహాయం పొందడంలో
విజయం సాధించలేకపోయింది. వచ్చిన కార్యంలో విఫలమై మదీనాకు తిరిగి వెళ్ళిపోయింది. మదీనా వెళ్ళిన కొన్ని రోజుల తరువాత అయాస్ పరమపదించారు. మరణించేటప్పుడు ఆయన నోట దైవస్తోత్రం వెలువడినట్లు ప్రజలు చూశారు. అందుకని ఆయన ఇస్లాం ధర్మంపైనే తన ప్రాణాలు వదిలారన్నది ప్రజలకు నమ్మకం ఉన్నట్లు ఆధారాలున్నాయి. 3. అబూజర్ గఫారీ. ఈయన గురించి మనం రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.